శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం ప్రేమ సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ, ఆరోగ్య సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవలు, కుటుంబ సమస్యలు, చేతబడి నివారణ, విదేశీ ప్రయాణం, పెళ్లి, సంతాన సమస్యలు, ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెప్పబడును. గురూజీ రామరాజు. సెల్ నంబర్ 9666965577. ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. అదృష్ట చక్రం తిప్పబోతున్నారు. రానున్న 24 గంటల్లో సింహరాశి వారు అదృష్టం దూసుకువస్తోంది. 1000 కోట్ల దేవతల అనుగ్రహంతో వీరి జీవితంలో ఊహించని రాజయోగాన్ని పొందబోతున్నారు. గ్రహ గమనాలలో అనుకూలమైన మార్పుల వల్ల రానున్న 24 గంటల్లో సింహరాశి వారి జీవితంలో ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు? ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలు పొందటం కోసం వీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలేంటి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే, గ్రహస్థితులు అనుకూలంగా ఉండడం వల్ల సింహరాశి వారి జీవితంలో అదృష్ట యోగం వరిస్తుంది. వృత్తి వ్యాపారాలలో అనుకూలమైన ఫలితాలను పొందుతారు. వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి మీరు చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. వ్యాపారం విషయంలో దూర ప్రయాణాలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో సరైన ప్రణాళిక వేసుకొని శ్రమించినట్లయితే ఖచ్చితంగా అనుకున్న విజయాన్ని సాధిస్తారు. నూతనంగా వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే వారికి కూడా ఇది అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. భాగస్వామ్య వ్యాపారం చేయాలనుకునే వారికి ఈ సమయంలో మీ ఆలోచనకు తగిన వ్యాపార భాగస్వామిని పొందుతారు. గతంలో ఏదైనా పెట్టుబడి పెట్టి నష్టపోయినట్లయితే ఈ సమయంలో మంచి లాభాలను పొందుతారని చెప్పవచ్చు. వీరి కుటుంబ జీవితం అనుకూలంగా ఉంటుంది. అన్నదమ్ముల సహాయ సహకారాలను పొందుతారు. కుటుంబంలో ఐకమత్యం పెరుగుతుంది. తల్లిదండ్రుల యొక్క సహకారాన్ని పొందుతారు. ఏ పని ప్రారంభించినా సరే కుటుంబంలో చర్చించడం వల్ల మంచి విజయాన్ని సాధిస్తారు. కుటుంబంలో ఉన్న వ్యక్తులు మీ పరిస్థితులను అవగాహన చేసుకొని సరైన సలహాలను ఇస్తారు. ఈ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. శుభకార్యాలకు హాజరవుతారు. బంధువులను కలుసుకొని సంతోషంగా సమయాన్ని గడపగలుగుతారు. ఆత్మస్థైర్యం పెరుగుతుంది. ఏ పనైనా సరే నేను చేయగలను అనే నమ్మకంతో ఉంటారు. ఆధ్యాత్మిక భావాలు అధికంగా ఉంటాయి. దైవ కార్యక్రమాలపై ఎక్కువ ఆసక్తిని చూపిస్తారు. దైవబలం ఉండడం వల్ల మీరు ప్రారంభించిన పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. కీర్తి ప్రతిష్టలను పొందుతారు. విశేషమైన ధన యోగాన్ని పొందుతారు. భవిష్యత్తుకు సంబంధించిన ప్రణాళికలు వేసుకొని మంచి ఆలోచన చేస్తారు. స్నేహితుల నుంచి మంచి మద్దతు లభిస్తుంది. వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. విలువైన వస్తువుల్ని కొంటారు. సమాజంలో ప్రత్యేకమైన గుర్తింపును పొందుతారు. అన్ని అంశాలలో తృప్తికరమైనటువంటి జీవితాన్ని పొందుతారు. ఏదైనా రంగంలో పెట్టుబడి పెట్టాలి అనుకున్నట్లయితే అనుకూలమైన లాభాలను పొందుతారు. కార్మికులు, కర్షకులు, నేత పనివారు ఎక్కువగా శ్రమించవలసి ఉంటుంది. పూలు మరియు పళ్ళు పండించే రైతులకు అనుకూలమైన లాభాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో వ్యవసాయదారులు మంచి లాభాలను గడిస్తారని చెప్పవచ్చు. రాజకీయ నాయకులకు మంచి లబ్ధి చేకూరుతుంది. అన్ని అంశాలలో మంచి పురోగతిని పొందుతారు. ఊహించని విధంగా లాభాలు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో ధనానికి ఎటువంటి లోటు ఉండదు. పిల్లలకు సంతోషం కలిగించే పనులు దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. సంతానం విషయంలో కొద్దిపాటి సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. నూతన పరిచయాలు ఏర్పడతాయి. నూతన పరిచయాల వల్ల మీ జీవితంలో అభివృద్ధి చెందటానికి తగిన అవకాశాలు లభిస్తాయి. మీ సంతానం అనుకున్న ఉద్యోగాన్ని పొందుతారు. విద్యార్థులు కొంచెం కష్టపడినా సరే మంచి ఫలితాన్ని పొందుతారు. స్త్రీల విషయంలో చాలా అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ట్రాన్స్పోర్ట్ రంగంలో పనిచేసేవారు మంచి లాభాలను గడిస్తారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. వాహనం డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయటం, వేగంగా డ్రైవింగ్ చేయటం మంచిది కాదు. ఈ విషయాన్ని సింహరాశి వారు గుర్తుంచుకోవాలి. చిన్న చిన్న విషయాల్లో జరిగే మార్పులు ముందుగానే గమనించి తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. ఉద్యోగ నిర్వహణలో మీకు ఉన్న టాలెంట్ మిమ్మల్ని ఉన్నత స్థాయిలో నిలబెడుతుంది. పై అధికారుల ప్రశంసలు కూడా పొందుతారు. పని మొదలుపెట్టిన విజయం తప్ప అపజయం ఉండదు. సూక్ష్మంగా ప్రతి విషయాన్ని గ్రహించి నిర్ణయాలు తీసుకోవటం వల్ల ఉన్నత స్థాయిని చేరుకోవడానికి మంచి బాట వేసుకుంటారు. ప్రతి అవకాశాన్ని వినియోగించుకోగలుగుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అధికారులతో అప్పుడప్పుడు సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో మీరు చూపించే శ్రద్ధ, బాధ్యత వల్ల విశేషమైన గుర్తింపును పొందే అవకాశం ఉంటుంది. సహ ఉద్యోగులతో మంచి సమయాన్ని గడుపుతారు. ఈ సమయంలో మీ సహ ఉద్యోగులు మంచి మిత్రులుగా మారుతారని చెప్పవచ్చు. సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. అదేవిధంగా ఏవైనా బ్యాంకులో లోన్లు అప్లై చేసినట్లయితే అటువంటి బ్యాంక్ లోన్లు మీ చేతికి అందే అవకాశం ఉంటుంది.
అదేవిధంగా మీరు పెట్టిన పెట్టుబడుల ద్వారా ఆకస్మిక ధన లాభాన్ని పొందే అవకాశం ఉంటుంది. డబ్బు లేకపోవడం వల్ల ఏదైనా పని ఆగిపోయినట్లయితే అటువంటి పనులన్నీ కూడా ఈ సమయంలో నిర్విఘ్నంగా కొనసాగుతాయి. గతంలో ఎవరికైనా డబ్బు అప్పుగా ఇచ్చి ఉంటే ఈ సమయంలో అటువంటి బాకీలన్నీ కూడా మీకు చెల్లిస్తారు. మీ అవసరానికి కావలసిన డబ్బు అంతగా మీ చేతికి అందదు. ఆర్థిక పరంగా అనుకోని విజయాలను సాధిస్తారు. ఆకస్మిక ధన లాభాలు పొందే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో విలువైన నగలు, స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. గతంలో మీరు కొనుగోలు చేయాలి అనుకుని కొనుగోలు చేయలేని ఏమైనా ఉంటే అటువంటివన్నీ కూడా ఈ సమయంలో కొనుగోలు చేస్తారు. మీరు కన్న కలలన్నీ కూడా నెరవేరే సమయంగా చెప్పుకోవచ్చు. ప్రేమ జీవితం చూసుకున్నట్లయితే ఎప్పటి నుంచో ప్రేమ వివాహం జరగాలని ఎదురు చూస్తున్న వారికి ఈ సమయంలో వివాహం జరుగుతుంది. ప్రేమ విషయంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. పెద్దల అంగీకారంతో వివాహం జరగటం వల్ల తమ ప్రియమైన వారితో ఎంతో సంతోషంగా జీవితాన్ని గడపగలుగుతారు. వారి ఆనందం కోసం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. జీవిత భాగస్వామిని సంతోషంగా, ఆనందంగా ఉంచుతారు. ప్రేమించిన వ్యక్తిని జీవిత భాగస్వామిగా చూసుకోవటం వల్ల దాంపత్య జీవితం అన్యోన్యంగా సాగిపోతుంది. జీవిత భాగస్వామిని ఆనందంలో ముంచెత్తడానికి కృషి చేస్తూ ఉంటారు. వైవాహిక జీవితం అనుకూలంగా ఉంటుంది. ప్రతి విషయంలో కూడా ఒకరిపై ఒకరికి మంచి అవగాహన, ఒకరి ఆలోచనలు అర్థం చేసుకొని ప్రవర్తించడం వల్ల వైవాహిక జీవితంలో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించడం వల్ల ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. ప్రతిరోజు యోగా లేదా వ్యాయామం వంటివి చేయటం వలన ఆరోగ్యం మెరుగుపడుతుంది అని చెప్పవచ్చు. సింహరాశి వారు ప్రతి విషయాన్ని అధికంగా ఆలోచించడం వల్ల మానసిక ఒత్తిడి ఎక్కువవుతుంది. కనుక ప్రతి విషయాన్ని కూడా అంతా మన మంచికే జరుగుతుంది అని ఆలోచించినట్లయితే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. మీకు తెలిసిన అధికారులు లేదా గొప్ప గొప్ప వ్యక్తుల సహకారంతో రాజకీయంలో పదవి యోగం పొందే అవకాశం ఉంటుంది. మీరు చేసే పనుల వల్ల జనాకర్షణ పెరిగి జనాదరణ వల్ల మీరు అనుకున్న పదవిని పొందే అవకాశం కూడా ఉంటుంది. రానున్న 24 గంటల్లో మరిన్ని శుభ ఫలితాలు పొందటం కోసం సింహరాశి వారు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే ప్రతిరోజు ఆదిత్య హృదయ పారాయణ చేయాలి. ఇందువల్ల కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం అనుకూలంగా కూడా ఉంటుంది. శుక్రవారం రోజు లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. శుక్రవారం రోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి తెల్లని వస్త్రాలను ధరించి తెల్లని కలువ పూలతో లక్ష్మీదేవి అమ్మవారిని పూజించినట్లయితే సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి సుబ్రహ్మణ్య అష్టకం చదువుకోవడం వల్ల చేసే ప్రతి పని ఖచ్చితంగా విజయవంతమవుతుంది. అనుకున్న లక్ష్యాలను సాధించడం కోసం తగిన అవకాశాలు వస్తాయి. ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందడం కోసం మీరు పాటించవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే నవగ్రహ స్తోత్రాన్ని చదువుకోవడం వల్ల అనుకూలమైన ఫలితాలు పొందుతారు. పారిజాత పూలతో భగవంతుణ్ణి ఆరాధించడం వల్ల దోషాలేమైనా ఉన్నట్లయితే తొలగిపోతాయి. తేనెతో రాహుగ్రహానికి అభిషేకం చేయటం వల్ల రాహుగ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి. మంగళవారం రోజున 11 రావి ఆకులను తీసుకువచ్చి వాటిని శుభ్రంగా కడిగి గంధంతో రామ రామ అని 4 సార్లు రాసి ఆంజనేయ స్వామి ఆలయంలో సమర్పించాలి. ఈ విధంగా 11 మంగళవారాలు చేసినట్లయితే వ్యాపారంలో కలిగే ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి. విశేషమైన అభివృద్ధి జరుగుతుంది. వీలైనప్పుడు గోశాలకు వెళ్ళి గోవుకు పశుగ్రాసము, క్యారెట్ వంటివి తినిపించడం వలన అనుకూలమైన ఫలితాలను పొందుతారు. సో చూసారే కదండి, గ్రహ గమనాల్లో అనుకూలమైన మార్పుల వల్ల రానున్న 24 గంటల్లో సింహరాశి వారి జీవితంలో ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు. ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలు పొందటం కోసం ఈ రాశివారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో సింహరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీ మాత్రే నమః.